ఫ్రెండ్స్, తెలుగు టైటాన్స్ టీం టార్గెట్ చేసిన ఇద్దరు యంగ్ రైడర్స్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మరియు మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మరియు ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫేవరెట్ టీం ఏదైనా కామెంట్ చేయండి. ముఖ్యంగా టార్గెట్ చేసిన నెంబర్ 1 ఆటగాడు చూసుకున్నట్లయితే ఆకాష్ షిండే ఫ్రెండ్స్. ఇతడైతే ఎక్సలెంట్ రైడర్. ఇతడైతే గత సీజన్లో పునేరి పల్టాన్స్ టీంలో ఛాంపియన్ ప్లేయర్గా కూడా నిలవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్లేయర్ని తెలుగు టైటాన్స్ ఎందుకు టార్గెట్ చేసిందంటే ఇతడికైతే ఎక్కువగా ఛాన్సెస్ అయితే రావడం లేదు ఫ్రెండ్స్. వాళ్ళ మెయిన్ ఇద్దరు రైడర్స్ ఉన్నారు, అస్లాం ఇనాందర్, మోహిత్ గోయత్ ఉన్నారు కాబట్టి వీళ్ళకైతే ఛాన్స్ రావట్లేదు. కాబట్టి ఇతడు ఆక్షన్లోకి వస్తే మాత్రం తెలుగు టైటాన్స్ అయితే పక్కాగా కొనే అవకాశం ఉంది. రెండో ఆటగాడు చూసుకున్నట్లయితే ఆదిత్య షిండే ఫ్రెండ్స్. ఇతడు కూడా ఎక్సలెంట్ రైడర్. ఇతనికి కూడా ఛాన్సెస్ అయితే రావట్లేదు కాబట్టి ఇతను కూడా ఆక్షన్లోకి వస్తే మాత్రం తెలుగు టైటాన్స్ టీం కొంతే మాత్రం రైడింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆదిత్య షిండే, ఆకాష్ షిండే ఇద్దరు కలిస్తే రైడింగ్లో తెలుగు టైటాన్స్ టీంకి అయితే తిరుగుండదని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మరి ఈ ఇద్దరిట్లో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నాకు తెలిసి వీళ్ళైతే ఆక్షన్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఛాన్సెస్ రావట్లేదు కాబట్టి వీళ్ళైతే ఆక్షన్లోకి అయితే రావచ్చు ఫ్రెండ్స్. దయచేసి గుర్తుంచుకోండి, వీళ్ళు ఆక్షన్లోకి వస్తేనే మన తెలుగు టైటాన్స్ టీం అయితే కొనే అవకాశం ఉందని అయితే నేను చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 10 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆలో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ విజయ్ సైనింగ్.